ఏమిటనంటే దేవుడు నాకున్నాడు, నాకు తోడున్నాడు అనేటువంటి ధైర్యమే మన ధైర్యం. ఇంకేమన్నా ధైర్యం ఉందా? అవన్నీ కూడా వ్యర్థాలు. దేవుడు తప్ప వేరొక ధైర్యం నీకు ఉన్నట్లయితే ఆయా పరిస్థితుల్లో నేను విడిచిపెట్టేస్తారు, అందరూ కూడా నేను మర్చిపోతారు. కానీ ఒక క్రైస్తవుడికున్న గొప్ప ధైర్యం ఏమిటంటే, స్టేంజ్ని తెచ్చుకోండి. ఒక క్రైస్తవుడికున్న గొప్ప ధైర్యం ఏమిటంటే దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. ఏ కష్టం వచ్చినా దేవుడున్నాడు, నాకు ఏ బాధ వచ్చినా దేవుడున్నాడు, ఏ ఆపద వచ్చినా దేవుడున్నాడు. ఉన్నాడన్న వాళ్ళు గట్టిగా నాకు దేవుడు ఉన్నాడని చెప్పండి. నాకు నా తండ్రి ఉన్నాడు. లోకములో ఈ దేవుడు ఎవరికైతే ఉన్నాడో వాళ్ళు అన్ని విషయాల్లో కూడా ధన్యులే. ఎందుకనగా ఈ దేవుడు విడువడు, ఎడబాయడు. నరసమ్మ ఇందాక సాక్ష్యం చెప్పింది, నా భూమి కోసం ఎంతో ఇబ్బంది పడ్డానంది, దేవుడు తగిన సమయం మంది సహాయం చేశాడా. అలాగే అమృత సాక్ష్యం చెప్పింది, నా బిడ్డ విషయంలో నేను హాస్పిటల్ చుట్టూ తిరిగాను, దేవుడు నాకు సహాయం చేసి మంచి ఆరోగ్యం ఇచ్చాడు అంది, దేవుడు సహాయం చేశాడా. అలాగే నాగులపల్లి ఎలీషా, కవిత వాళ్ళ తల్లి కూతురు ఇద్దరు చచ్చిపోతారు అనుకున్నాం, కానీ దేవుడు ఆ డాక్టర్లో ఉండి హాస్పిటల్లో ఉండి వాళ్ళిద్దరిని క్షేమంగా ఉంచాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న వారిని, నాకు దేవుడున్నాడు, యేసుక్రీస్తున్నాడు అన్నవారికి ఏదో ఒక దరికి చేరుస్తాడు. నడి సముద్రంలో వదిలేసే దేవుడు కాడు. దేవుడు ఖచ్చితంగా చేయి పట్టుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే, అలాగే తోడుగా ఉన్నట్లయితే అనుకుంటకుండా దేవుడు మనకి దేవుడైతే ఆ దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడో ఈరోజు ఒకటి రెండు మీకు వివరిస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు ఏమంటారు? పితృపారంపర్యమైన, అందరూ చదవండి 18 వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను చదవండి. విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. హల్లెలూయా. యేసు ఎవరికైతే దేవుడుగా ఉంటారో ఆయన చేసే కార్యములు లోకంలో ఎవ్వరూ చేయలేరు. యేసు లాంటి కార్యములు చేసేవారు మానవుల్లో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఎవరూ లేరు. ఆయన ఎలాంటి కార్యములు చేస్తారంటే పాపిగా ఉన్న మనిషిని పవిత్రుడిగా మారుస్తాడట. హల్లెలూయా. ఎవరైనా చేస్తారండి? ఓ పాపిని పరిశుద్ధునిగా మార్చేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? గంగలో మునిగిన పాపాలు పోవు, బట్టలు మార్చినా ఓ పాట ఉంటుంది, ఏదది? గంగలో మునిగిన పాపాలు ఎటదిరా, బట్టలు గుండు కొట్టిన గుణం మారదు, బట్టలు మార్చిన బ్రతుకు మారు, గంగలో మునిగిన పాపాలు పోవు, ఏ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. వింటున్నారా? యేసు తప్ప పాపముల నుంచి మనిషిని విడిపించేవాడు ఎవరు కూడా లేరు. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి పాపపు భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. ఈ దేవుడు నా దేవుడైతే, ఈ దేవుడిని నేను నమ్ముకుంటే, ఈ గొప్ప దేవుని యందు నేను విశ్వాసం ఉంచితే, ఆయన రక్తం నా మీద పడి, శిలువలో కార్చిన ప్రశస్త రక్తం, అమూల్యమైన రక్తం, విలువైన రక్తం నా మీద పడి నా పితృ పారంచర్యముల వరకు ఉన్న పాపాలన్నీ, శాపాలన్నీ ఆ రక్తము తీసేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. నాకు మొన్న ఎవరో ఫోన్ చేశారు, శాంతినగర్ నుంచో ఆర్యనగర్ నుంచో చేశారు. ఒక అమ్మాయి, పాస్టర్ గారండి మీ నెంబర్ నాకు పలానా వాళ్ళు ఇచ్చారు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అంది. హిందూ ఆమె.
సమస్య ఏంటో చెప్పమ్మా, ప్రస్తుతానికి ఎవరింటికి వెళ్ళట్లేదు, నేను మా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాను చెప్పు అన్న. ఏం లేదండి, 6 సంవత్సరాల క్రితం మా తాత చచ్చిపోయాడు. కరెక్ట్గా 2 సంవత్సరాలకి మా నాయన చచ్చిపోయాడు. కరెక్ట్గా 2 సంవత్సరాలకు ఇప్పుడు మా అన్న చచ్చిపోయాడు. మా అన్న ఎప్పుడైతే చచ్చిపోయాడో మా అమ్మ పిచ్చిదైపోయింది. ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళారు. మా ఇల్లంతా అల్లకొల్లోలం అయిపోయింది. పాస్టర్ గారు మాకు ఏదో భయంగా ఉంది. కరెక్ట్గా 2 సంవత్సరాలకి మా ఇంట్లో మగబిడ్డ చచ్చిపోతున్నాడు. 2 సంవత్సరాలకి మగబిడ్డ చచ్చిపోతున్నాడు, వచ్చి ప్రార్థన చేస్తారు అన్నారు. బిడ్డలారా జాగ్రత్తగా వినండి, అది ఏదో శాపం నీ ఇంటికి వెంబడిస్తుంది. అట్లా మనిషికి ఎవరెవరో చేసిన పాపాలు, వాళ్ళ తరం వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళ ఇంటి మీద అలా ఏలుబడి చేస్తాయి. ఎక్కడికి పోవు. నేను ఇప్పుడు ఒక మనిషిని హత్య చేశాను అనుకోండి, నా పిల్లలకో పిల్లల పిల్లలకో ఆ శాపం తగులుతుంది. నలుగురికి నేను అన్నం పెట్టాను అనుకోండి, నా పిల్లలకో పిల్లల పిల్లలకో వాళ్ళ ఆకలేసినప్పుడు దేవుడు వారికి అన్నం పెడతాడు. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఎక్కడికి పోవు, నీ క్రియలు ఎక్కడికి పోవు, నీ ఫలితాలు ఎక్కడికి పోవు. వింటున్నావా తల్లి, వింటున్నావా? మనం చేసే ప్రతిదీ మన వెంటే వస్తుంది. అయితే మరి అలాగే నా పితరుల పాపం నాకు పట్టుకునే శాపం ఎలా పోస్తుంది? మీరు బ్రదర్ ఏసన్న గారి సాక్ష్యం చూసారా? చూడకపోతే యూట్యూబ్లో ఉంటే చూడండి, చాలా మంచి సాక్ష్యం. ఆయన పుట్టకముందు వాళ్ళ తాతగారు పోతురాజులు గారు రక్తాన్ని, మేకల్ని కొరికేసి రక్తాన్ని తాగేవాడు. ఆ రక్తదోషం వాళ్ళ కుటుంబం మీద ఉండి, ఆ శాపం వాళ్ళ కుటుంబం మీద ఉండి, వాళ్ళ ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డ చచ్చిపోవాలి. పుట్టాలి పెద్ద కేకేసి చచ్చిపోవాలి, పుట్టాలి పెద్ద కేకేసి చచ్చిపోవాలి. చిట్ట చివరికి ఈమెకి అప్పటికే 6-7 చచ్చిపోయారు. ఏసన్న గారి తల్లిగారి పేరు కమలమ్మ. అప్పుడు ఒక RCM చర్చ్ ఉంటే ఆ చర్చిలోకి వెళ్ళి, అయ్యా ఏ శాపం నా మీద ఉందో, ఎవరు చేసిన పాపం నా నెత్తి మీద ఉందో, నా ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డ చచ్చిపోతున్నాడయ్యా, మరి నాకు యేసు ప్రభు తోడుగా ఉంటే ఆ శాప విముక్తి అవుతుందా అని అడిగితే పాస్టర్ గారు ప్రార్థన చేశారు అక్కడ. హల్లెలూయా. దేవుడి మీద నమ్మకంతో ఆమెకి వెళ్ళింది. యేసు రక్తం ఆ శాపాన్ని అడ్డుకుంది. పిల్లల మీద కానీ ఆ ఇంటి మీదకి రాకుండా యేసు రక్తం అడ్డుకుని పుట్టిన బిడ్డ చచ్చిపోకుండా క్షేమంగా బ్రతికుండేటువంటి కృప ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కొన్ని శాపాలు మనిషికి అలా వెంటాడతాయి, ఎక్కడికి వెళ్ళినా వెంటాడతాయి, ఏదో ఒక సమయంలో వెంటాడతాయి, ఏదో ఒక రూపంలో వెంటాడతాయి. ఆ శాపం నీ పితరులు చేసిన శాపం, పాపాలు వల్ల వచ్చే ఫలితాలు నీ మీదకి రాకుండా ఉండాలంటే యేసు రక్తం ఒకటే దారి. విశ్వాసముతో దేవుడి దగ్గరికి వస్తే ఎంత గొప్ప దేవుడు అంటే, నిన్ను కడిగి నిన్ను పవిత్రపరిచి తన రక్తము చేత నీకు క్రొత్త మనసిచ్చి నిన్ను తన బిడ్డగా మార్చుకుని చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన నిరీక్షణ ఏమిటో తెలుసా? మనిషి ఏమనుకుంటాడు అనుకుంటున్నావు? ఈరోజు నేను ఒక 10,000 సంపాదించాను కనుక నిన్న ఒక ₹1,00,000, ఈరోజు 10,000, 1,10,000. ఈరోజు ఒక 5,000 సంపాదించాను కనుక నిన్న ఒక 1,10,000, ఇప్పుడు ఒక 5. ఈరోజు ఇంకో 2 తులాలు సంపాదించింది లెక్క పెట్టుకుంటాడు మనిషి. దేవుడు ఏమనుకుంటాడంటే, ఈరోజు ఒకటి గడిచింది కనుక నీ జీవితం, నీ ఆయుష్లో ఒక రోజు అయిపోయిందని లెక్క పెట్టుకుంటాడు. నువ్వేమో సంపాదన లెక్క పెట్టుకుంటావు, దేవుడేమో నీ ఆయుష్లో ఒక రోజు అయిపోయిందని లెక్క పెట్టుకుంటాడు. నా మాటలు అర్థమైన వాళ్ళు చప్పట్లు కూడా స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఎంత ఘోర పాపివైనా, ఎన్ని పాపాలు చేసినా, నువ్వు తాగుమోతోడువైనా, వ్యభిచారువైనా, హంతకుడువైనా, దుర్మార్గుడువైనా, చిల్లంగితనం చేసేవాడువైనా, అబద్ధకుడువైనా, లంచగొండువైనా, యేసు నీకు అవకాశం ఇస్తున్నాడు మారడానికి, మార్పు చెందడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. నేను మారుతానని యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కొత్త జీవితాన్నే కాదు, కొత్త రాజ్యాన్ని ఇస్తాడు. యేసు నిన్ను మారుస్తాడు, నీకు దేవుడిగా ఉంటాడు. పాపములను సహించి, పాపాలను భరించి, పాపములు క్షమించే దేవుడు. ఈ దేవుడు తప్ప లోకంలో ఎవ్వరు కూడా లేనేలేరు. హల్లెలూయా. అందువల్ల మనం ఏం చేస్తున్నాం? ఇందులో చాలామంది ఆ తండ్రిని నమ్ముకుని తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తీసం తీసుకున్నాం.
బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నామో ఆత్మచేత ముద్రించబడి మనమందరం ఎవరమే? యేసయ్య బిడ్డలం. బాప్తిసం తీసుకుని మనం ఏం చేస్తున్నాం? మేమందరం యేసు ప్రభు పిల్లలమే కనుక ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని తాగుతున్నాం. ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని తాగడానికి నిదర్శనం ఏమిటంటే, నా శరీరం తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం కలిగిన వాడు పరలోక రాజ్యానికి వస్తారు. హల్లెలూయా. బాప్తీసం తీసుకుని ఎవరైతే ప్రభు బలకు దూరం అవుతున్నారో వాళ్ళకి పరలోక రాజ్యం అనేది దొరకదు. స్తోత్రం. బాప్తీసం తీసుకుని ప్రభు బలకు దూరం అవుతున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే ఈరోజే మార్పు చెందు, మారు. అలాగే చాలామంది బాప్తీసం తీసుకోలేని వాళ్ళు ఉంటారు. రేపు మాపు అనకు. యేసుక్రీస్తు నీకు దేవుడైతే, వింటున్నావా, నీకు నూతనమైన జన్మ ఇస్తాడు, కొత్త జీవితం ఇస్తాడు, నీ పాపములన్నీ కడిగేస్తాడు. మనిషికి గొప్ప ఆశీర్వాదం అంటే పాపముల నుండి విడుదల పొందడమే. అంతకు మించిన ఆశీర్వాదం భూమి మీద మరొకటి లేదు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. గొప్ప ఆశీర్వాదం ఏమిటి? పాపముల నుండి విడుదల పొంది పాపము లేకుండా జీవించడమే గొప్ప ఆశీర్వాదం. బిడ్డలారా, దేవుడు నీకు తోడైతే, లేదా దేవుడు, ఆ గొప్ప దేవుడు నీకు దేవుడైతే, నీ పట్ల దేవుడు చేసే రెండో కార్యం, మొదటి కార్యం ఏమిటి? నీ పాపములన్నీ కడిగేస్తాడు. చెప్పండి, మొదటి కార్యం ఏమిటి? అందరూ చెప్తలేదు. మొదటి కార్యం ఏమిటి? రెండో కార్యం ఏమిటంటే, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్పం మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు. గ్లోరీ జీసస్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. నేను ఈ మాట చదువుతున్నప్పుడు దేవుడికి రెండు చేతులు పైకెత్తి స్తుతించకుండా ఉండలేను. ఎందుకో తెలుసా? సమాజం ఎవరికి విలువిస్తుందంటే డబ్బున్న వాళ్ళకే. సమాజం ఎవరికి రెస్పెక్ట్ ఇస్తుంది అనుకో, నువ్వు ఎంత దుర్మార్గుడుగా, హంతకుడుగా, చెడ్డవాడుగా, నీ దగ్గర పైసలు ఉన్నాయనుకో, నేను అందరూ సలాము కొడతానే ఉంటారు. నువ్వెంత నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, మంచివాడుగా, నీకు దగ్గర డబ్బు లేదనుకో, నిన్నెవ్వరూ పట్టించుకోరు. నీ దగ్గర డబ్బు లేదు, ఆఖరికి నీ తల్లిదండ్రులు అయిన వారు కూడా డబ్బున్న వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్, గౌరవిస్తారు తప్ప డబ్బు లేని వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు లోకం. పేదవాళ్ళ వాళ్ళకి ఏం లేదు. అందుకే మనుషులు కూడా ఆర్భాటంతంగా బ్రతకడానికి చూస్తున్నారు. నేను దగ్గర పైసలు ఉన్నాయనే అహంతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. జీవపు డంబముతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు 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 డబ్బు. హల్లెలూయా. మనిషి పేదవాడు రకరకాల బాధలు పడుతున్నాడు. రోజు పొద్దున కష్టపడి 500 సంపాదించడానికి ఒళ్ళంతా కష్టపడుకుంటున్నాడు. 500 తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చినప్పటికి 5 నిమిషాల్లో అయిపోతున్నాయి. లేవు. ఆకాశంలో మేడ మీద పడుకున్నప్పుడు నక్షత్రాలు లెక్క చూస్తున్నావు. ఈ నక్షత్రాలు ఎన్నున్నాయబ్బా, నా జీవితం ఎప్పుడు మారుతుందబ్బా, నా జీవితం ఎప్పుడు మారుతుందబ్బా, నా పరిస్థితి ఎలాగ నేను పైకి వస్తాను, ఎలాగ నేను పైకి రావాలి, తిప్పలు పడుతున్నాను. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు అందరూ తలకో దిక్కునికి వెళ్ళి కష్టపడుతున్నారు, కానీ పేదరికం మాత్రం పోవట్లేదు. ప్రభుత్వాలు చెబుతున్నాయి పేదరికం లేకుండా చేస్తానంటున్నాయి. ఇంకా పేదరికం అప్పుల్లోకి నెట్టేసి ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నాం. ఒక వ్యాపారం 10 వ్యాపారాలు చేస్తున్నాం, 10 పనులు చేస్తున్నాం, కష్టపడుతున్నాం, తిప్పలు పడుతున్నాం. తింటున్నామో లేదో తెలీదు, 4 ముద్దలు తింటున్నామో లేదో తెలీదు, కానీ పేదరికం అనే పరిస్థితుల్లో నుంచి బయటకు రావట్లేదు. పేదరికం మనల్ని ఎక్కిరిస్తుంది. పేదరికం మనల్ని వేలు పెట్టి చూపిస్తుంది. పేదరికం 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 ఒంటరి వాడిని చేస్తుంది. ఇది చాలా హృదయమైన బాధకరమైన విషయం ఏమిటంటే, పేదరికం మనిషిని ఒంటరి చేస్తుంది. బెల్లం దగ్గర చీమలు అనేకలు వస్తాయి. డబ్బున్న మనిషికి అనేక మంది స్నేహితులు ఉంటున్నారు. మనిషి దగ్గర డబ్బు ఉందంటే ఎంతోమంది అతని చుట్టూ ఉంటున్నారు. అదే అతని దగ్గర డబ్బు లేదనుకో, నువ్వు తిన్నావని అడిగేవాళ్ళు ఎవరు లేడు. పొన్న మనకు అవసరం వచ్చింది, ఎవరినైనా 10 రూపాయలు అడుగుదామంటే చీపుగా చూస్తున్నారు, చిన్న చూపుగా చూస్తున్నారు. పేదరికం మనిషిని బతకమంటలేదు, చచ్చిపో అంటుంది. పేదరికం మనిషితో మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు బతుకుతావు, నువ్వు చచ్చిపో అంటుంది. చాలామంది పేదవాళ్ళు బతకలేక చచ్చిపోతున్నారు.
పిల్లల్ని పెంచలేక ఇద్దరు తల్లి బిడ్డలు పిల్లల్ని పెంచలేక ఇద్దరికి విషం ఇచ్చి తాను కూడా విషంతో ఇచ్చి చచ్చిపోయాడు. 4 మెతుకులు కడుపులో వేసుకోవడానికి ఎన్నో తిప్పలు పడుతున్నాడు. ఒక మనిషికి ధనవంతుడికి అప్పులు ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. పేదవాడికి రూపాయి ఇచ్చేవాడు లేడు. డబ్బున్నవాడికే డబ్బు దొరుకుతుంది, డబ్బున్నవాడికే లోన్స్, డబ్బున్నవాడికి అప్పుడు వీడికి ఇస్తే వీడు తీరుస్తాడు అని ఇస్తున్నారు. డబ్బు లేనివాడికి మొహం చాటేస్తున్నారు. పేదవాడుగానే బతుకుతున్నాడు. పేదవాడు ఎన్ని బాధలు పడుతున్నాడో ఫంక్షన్లో కానీ, ఇంట్లో కానీ, చుట్టాల మధ్య కానీ, బయట ప్రపంచంలో కానీ, వాళ్ళ ఇల్లు కానీ, వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళు తొడుక్కునే చెప్పులు కానీ, వాళ్ళు తినే తిండి. చాలామంది పేదవాళ్ళు సరైన కూర లేక కారంతో తినేవాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలకి ఫీజులు కట్టలేక, వాళ్ళకి ఆడపిల్లకి సరైన బట్టలు కొనలేక, ఇంట్లో సరైన పరిస్థితి లేక, ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళలేక ముదురు పెట్టుకుని డబ్బుల్లో చూద్దాంలే అని ఎక్కడో దుక్కున ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారు. హాస్పిటల్కి వెళ్తే ఎన్ని డబ్బులు అవుతాయో, నా దగ్గర ఎక్కడ నేను తట్టుకోలేనని అలాగే లోపల రోగాన్ని పెంచుకుంటున్నారు. ఈ పేదవాడికి తోడెవరు? పేదవాళ్ళ కోసం మాట్లాడేది ఎవరు? పేదరికం కోసం హైలైట్ చేసింది ఎవరు? పెంట కుప్ప మీద నుండి బేదలను పైకి లేవనెత్తుతాను. గట్టిగా స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఒక మనిషి పడిపోతుంటే, బాధపడుతుంటే, ఒక మనిషి ఇబ్బంది పడుతుంటే తోడుండేవారు ఎవరు లేరండి ప్రపంచంలో. నీ సొంత అన్న ఉంటాడు అనుకుంటున్నావా? ఫంక్షన్లో చాలామంది ఉంటారు, డబ్బు అవసరం వచ్చిందంటే ఎక్కడో అక్కడే పారిపోతారు. సొంత అక్క ఉంటుంది అనుకుంటున్నావా? సొంత చెల్లి ఉంటుంది అనుకుంటున్నావా? నీకు డబ్బు అవసరం అయినేటప్పటికి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఒకవేళ ఏదే టైంలో నీకు 10 రూపాయలు చేసినా ఏదో ఒక టైంలో ఏమంటారో తెలుసా? నీకు చేయలేదా, నీకు 10 రూపాయలు చేయలేదా, అప్పుడు చేయలేదా అని ఎత్తుపొట్టి మాటలు. వాళ్ళు ఇచ్చిన 10 రూపాయల కన్నా వాళ్ళ మనకి దెప్పి పొడిసే అంటారు చూసారా, ఆ మాటలే గుండెని కాల్చేస్తాయి. నీకు చేసాను కదా అన్న మాటలు ఉంటాయి చూసారా, అదే మనిషిని కూల్చేస్తాయి. ఈ పేదవాడికి దిక్కెవరండి? అయ్యా కేసీఆర్ గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు చిన్న చూపు చూస్తారు. పేదవాళ్ళు అంటే కూర్చో ఎదురు చూసి అంటారు. పేదవాళ్ళని ప్రేమించే దేవుడు నా యేసయ్య. నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకి లేవనెత్తే దేవుడు. ఒక బేదవాడుగానే ఉండాలని కోరుకుంటుంది లోకం. ఈ బేదవాడు పైకి వస్తుంటే చూడలేరు లోకం, చుట్టాలు చూడలేరు, ఎవరు చూడలేరు. ఈ బేదవాడు మంచి చీర కట్టుకుంటే, ఈ బేదవాడు పిల్లలు మంచి స్కూల్కి వెళ్తుంటే, ఈ బేదవాడు ఇంట్లో మంచి ఏదైనా కొనుక్కుంటే అని కళ్ళెర చేసుకునే లోకం ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, బేదలను నేను పైకి లేవనెత్తుతానంటున్నాడు. అందుకే ప్రపంచంలో ధనవంతుల కన్నా 90% మంది బేదలే యేసుప్రభుని నమ్ముకున్నారు. ఎలాంటి దరిద్ర పరిస్థితుల్లో ఉన్న, పేదరిక పరిస్థితుల్లో ఉన్న యేసయ్య వాళ్ళ తలరాతను మారుస్తాడు. నా తలరాత మారదని నువ్వు అనుకోకు. నీ ఇంట్లోని పరిస్థితి, నీ ఇల్లు పరిస్థితి తలరాత మారిపోతుంది. ఇప్పుడు అందరు కింద మీద చూస్తున్నారు కదా, నిన్ను అందరికన్నా పైన పెడతాడు. ఏం పెట్టలేదా? యోసేపుని పెట్టలేదా? చెరసాల్లో పడి తినడానికి తిండి కూడా లేకుండా ఐగుప్తు దేశంలో ఒంటరిగా వెళ్ళిపోయి చేతికి సంఖ్యల్లో పెట్టి వాడు ఆ యజమానుడు ముద్దేస్తే తిందాము, ఆకలి అని ఆ ఆకలితో బ్రతికి బానిస బతికి కష్టాల్లో బతికాడు. కానీ కష్టాల్లో కూడా దేవుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. పాపానికి జోలికి వెళ్ళలేదు. చాలామంది పేదరికం కాదని తప్పుడు పనులు చేస్తారు. తప్పుడు పనులు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా,
మనకి ఏదో డబ్బు వస్తుందని చెప్పేసి తప్పుడు మార్గాల్లోకి మనం వెళ్ళకూడదు. చాలామంది పేదరికం తట్టుకోలేక ఒళ్ళు అమ్ముకుని బతుకుతారు, వ్యభిచారంతో డబ్బులు సంపాదిస్తారు. అది చాలా తప్పు. చాలామంది రకరకాల చెడ్డ వ్యాపారాలు చేస్తారు, చాలా తప్పు. బైబిల్లో ఇర్మియా గ్రంథంలో ఏముందో తెలుసా? మనం స్థిరపరచబడ్డానికి నీతిని దాటకూడదంట. గట్టిగా స్తోత్రం చెప్తాం. మనం స్థిరపరచబడ్డానికి నీతిని దాటకూడదు. మన పిలిచిన పిలుపు వేరు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడి దగ్గర నిలబడే రోజు ఉంది. మనం దేవుడి దగ్గర నిలబడాలి. దేవుడు అన్ని లెక్క అడుగుతాడు, అన్ని లెక్క అడుగుతాడు. నేను చీకట్లో చేసినవి, వెలుగు చేలో చేసినవి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. కాకపోతే మరి పేదరికం ఎట్లా పోవాలి? బిడ్డ, పేదల్ని దీవించే దేవుడు ఒకడున్నాడు. తిండి లేని వారికి సైతము 10 మందికి అన్నం పెట్టేలా చేస్తాడు. ఈ పేదవాళ్ళు, ఫీజులు కట్టుకోలేని పేదవాళ్ళు, ఇంటి కిరాయి కట్టుకోలేని పేదవాళ్ళు, బట్టలు కొనుక్కోలేని పేదవాళ్ళు, సరైన తిండి తినలేని పేదవాళ్ళకి ఆశ్రయదుర్గమైన వాడు ఉన్నాడు. సింహపిల్లలు పస్తుపడిన దేవుని నమ్మిన కొదువలేదు. సింహపిల్లలు పస్తుపడిన దేవుని నమ్మిన కొదువలేదు. కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు. అందరూ చెప్పండి, కొదువలేదు నాకు. నీ దేవుడు మహారాజు, గొప్ప దేవుడు. నీకేం కావాలో, వారం తర్వాత ఏం కావాలో, నీ పిల్లలకేం కావాలో, నీకేం కావాలో, నీకంటే ఎక్కువగా ఆలోచించే మహోన్నతుడా ప్రభు. నీ పేదరికాన్ని బట్టి ఎప్పుడు ఎంతమంది నిన్ను చిన్నగా చూసినా, ఎంతమంది నిన్ను విడిచి వెళ్ళినా, ఎంతమంది ఇన్ని అవమానాలు నీకు కలుగు చేసినా, నీ పేదరికాన్ని బట్టి ఎప్పుడూ బాధపడకు. పైకి లేపే దేవుణ్ణి నమ్ముకున్నా. నువ్వు ఎలాంటి దేవుణ్ణి నమ్ముకున్నావంటే నిన్ను పైకి లేపుతాడు. నీ పేదరికంలో నుండి, నీ కష్టాల్లో నుండి పైకి లేపిన తర్వాత నీకు ఎంత ఆనందం ఇస్తాడు అనుకుంటున్నావు, ఎంత సంతోషం ఇస్తాడు అనుకుంటున్నావు? దేవుని అట్టుకునుండు, దేవుణ్ణి వెంబడించు, నీ గడ్డు పరిస్థితులన్నీ మారిపోతాయి. ఈరోజు సంగారెడ్డిలో నేను అడిగాను, మీకు దేవుడు ఏ మేలు చేశాడో, ఏ మేలు చేశాడో అని అడిగితే అందులో సోదరుడు చెప్పాడు. నాకు ఏమన్నాడంటే, నా పరిస్థితులన్నీ దేవుడు చక్కబెట్టాడన్నా అన్నాడండి. హల్లెలూయా. ఇంకొక చెల్లెమ్మ చెప్పింది, నీకేం మేలు చేశాడమ్మా అంటే, ఆ చెల్లెమ్మ అంది, నేను ఇలాగున్నానంటే కారణం నా యేసయ్యే అంది. హల్లెలూయా. ఇలాంటి పిల్లలే దేవుడికి కావాలి. చాలామంది ఏ మేలు చేసినా ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడని హృదయాన్ని కఠినపరుచుకుంటారు. అట్లా పరుచుకోవద్దు. ప్రతి చిన్న విషయానికి సాక్ష్యం చెప్పు, దేవుణ్ణి మహింపరచు. బిడ్డ మంచిగా పాస్ అయింది, సాక్ష్యం చెప్పు. లోన్ వచ్చింది, సాక్ష్యం చెప్పు. మేకలు మంచిగా ఈనినాయి, సాక్ష్యం చెప్పు. నీ గవర్నమెంట్ ఇల్లు వచ్చింది, అవన్నీ దేవుడు నీ పట్ల ప్రణాళికలు. మంచి ఉద్యోగం వచ్చింది, శాలరీ పెరిగింది, సాక్ష్యం చెప్పు. నువ్వు అనుకున్నావు సాక్ష్యం చెప్తే శాలరీ పెరిగిందని సాక్ష్యం చెప్తే దశంభాగం ఇవ్వాలని అన్నంటాడని సాక్ష్యం నొక్కేస్తున్నావు. నీ దశంభాగం నీ జేబులో ఉంచుకో. హల్లెలూయా. నువ్వు సాక్ష్యం చెప్పి దేవుడిని మరిపరచు. శాలరీ పెరిగింది, నేను దేవుడు చేసింది అది. హల్లెలూయా. నీకు మంచిగా అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నాడు. ఏ చిన్న మేలు జరిగినా సాక్ష్యము చెప్పడము ద్వారా దేవుణ్ణి ఘనపరిచినట్టు. దేవుణ్ణి ఘనపరిస్తే సైతానికి అవమానం కలుగు చేసినట్టు. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా యెహోవా చేసిన మేలులు దేనిని మరువకంటూ మరొక చాట రాయబడతాడు. సమాజములో ప్రజల మధ్య నా దేవుడు నాకు చేసిన కార్యాలు నేను వివరిస్తాను అంటాడండి. హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. నీవు ఈ గొప్ప దేవుణ్ణి నమ్ముకుంటే ఎవ్వరూ చేయలేని కార్యాలు చేస్తాడు. మొట్టమొదటిది నీ పాపాలు కడుగుతాడు. రెండోది నీ పేదరికంలో ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు. కొలస్సీ రాసిన పత్రిక 2:10 అంటాడు, యేసుక్రీస్తునందు సర్వ సంపదలు ఉన్నాయంటండి. అందులో ఏమీ లేదు, నువ్వు అడగడమే. అడుగు అడుగు అడుగు. ఇవ్వలేదు ప్రభా అని నువ్వు అనుకోకు. తగిన సమయమందు దేవుడు ఇస్తాడు. ఇచ్చేంతవరకు ప్రార్థన చేయి. ఒకరోజు ప్రార్థన చేసి వద్దులేకు, ఇచ్చేంతవరకు ప్రార్థన చేయి. బిడ్డ, 40 రోజులు నీ కోసమే. ఈ 40 రోజులు కూడా ఏడ్చి ఏడ్చి, భర్త మారలేదా, బిడ్డలు మారలేదా, ఇల్లు కావాలా,
ఉద్యోగం కావాలా, గవర్నమెంట్ ఉద్యోగం కావాలా, గర్భఫలం కావాలా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ కన్నీటిని దేవుడు చూడాలి, నీ ప్రార్థన దేవుడు వినాలి. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు మరి 119, 176 వచనం చదువుదాం. యేసుక్రీస్తు నాకు గొప్ప దేవుడు, నా తండ్రి, నేను నమ్ముకున్న దేవుడు. నా పాపములన్నీ కడుగుతున్నాడు, నా పేదరికమంతా తీసేస్తున్నాడు. ఈ గొప్ప దేవుడు చేసే మూడో పని, నీ పట్ల మూడో కార్యం ఏమిటంటే తప్పిపోయిన వారిని వెదకి పట్టుకుని మందలోకి నడిపించే దేవుడు. స్తోత్రం. మూడో కార్యం ఏమిటంటే త్రోవ విడిచి ఎవరైతే పోతారో ఆ త్రోవ విడిచి వెళ్ళిపోతున్న వారిని పోయడా పోనే అని వదిలేసేవాడు కావు. త్రోవ విడిచిన వారిని వెదకి పట్టుకుని తిరిగి మందలోకి చేర్చేవాడు. 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది, ఇంకెన్ని ఉంటాయి? 99 ఉన్నాయి కదా. ఒకటి పోతే పోయిందని ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఆ 99ని పైన ఉంచాడు, కొండ మీద ఉంచాడు. కొండ మీద ఉన్న వాటికి ఏ భయం లేదు. హల్లెలూయా. కొండ అంటే ఏమిటో తెలుసా? ప్రార్థన అనుభవం. ఒక విశ్వాసికి ప్రార్థన ఉన్నప్పుడు దుష్టుడు వాడిని ముట్టలేడు. ఈ ప్రార్థనలో తప్పిపోతారు చూసారా? ప్రార్థన చేసుకోరు వీళ్ళు, అదో బద్ధకం. ప్రార్థన చెయ్యరు వీళ్ళు. టీవీలో శుభవార్తలో రక్షణలో ప్రేయర్ చేస్తుంటే కళ్ళు మూసుకుంటారు, అది కూడా సోఫా సెట్ మీద కూర్చుని. దేవునికి స్తోత్రం. ప్రార్థన చెయ్యని వారు తప్పిపోతారు, ప్రార్థన జీవితం లేని వారు తప్పిపోతారు. ఈ 99 మందిని ఎక్కడ విడిచిపెట్టాడు చెప్పాలి? ఎక్కడ విడిచిపెట్టాడు? కొండ. ప్రార్థన. యేసుప్రభు ప్రతి రాత్రి కొండ మీదకి వెళ్ళేవాడు, వేకుజామున కొండ మీదకి వెళ్ళేవాడు. ఏం చేసేవాడు? వినాలి. ఏం చేసేవాడు? తమ్ముడా, ఉందా ప్రార్థన అనుభవం? ఉందా ప్రార్థన అనుభవం? ఉందా? ప్రేయర్ ఇంటికాడ చేసుకుంటున్నావా? వేకుజాము ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రార్థన లేనివాడు సైతానికి దొరికిపోతాడు. నువ్వు ఎన్ని చర్చిలకు వెళ్ళు, ఎంతమంది పాస్టర్లతో ప్రేయర్ చేయించుకో, వ్యక్తిగతంగా నీకు ప్రేయర్ లైఫ్ లేకపోతే సైతానికి దొరికిపోతావు. హల్లెలూయా. సో కొండ కిందకి వచ్చేసింది ఈ ఒక్క గొర్రె పిల్ల. వచ్చినప్పుడు దేవుడు ఆ 99 మందిని కొండ మీద వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె పిల్ల కోసం ఎక్కడుందని వెతికి పట్టుకుని భుజం మీద ఎక్కించుకుని మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాడు? 99 మంది ఆ మందలో చేర్చాడు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటే సైతానికి దొరికిపోతావు. మందలో ఉండాలి. మంద అంటే ఏమిటో తెలుసా? దేవుని సంఘం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. ఎప్పుడు కూడా సంఘముతోనే ఉండాలి, సంఘములోనే ఉండాలి, సేవకుడితో ఉండాలి, సహవాసములో ఉండాలి. అందుకే రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు, సహవాసమందు వారు ఎడతెగక. సహవాసం మనిషికి బలం. ఒక కట్టె కొంచెమే మండుతుంది, 10 కట్లు కలిస్తే పెద్ద దావత్ అయిపోతుంది. స్తోత్రం. అలాగా సహవాసములో నీవు ఉండాలి. తప్పిపోయిన వారిని వెతికే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది బాప్తిసం తీసుకుని కూడా తప్పిపోతారు. ఎలా తప్పిపోతారంటే పైనున్న దావీదు కిందకు చూసినట్టు, ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ పక్కకు చూసినట్టు, దారంటా వెళ్తా సంసోను చచ్చిన దాన్ని చూసినట్టు అలా చూపులతోనే తప్పిపోతారు. తప్పిపోయి ఎప్పుడైతే ఈ మార్గంలో యేసయ్య ఉన్నాడు, జీవం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఎప్పుడైతే నువ్వు ఈ మార్గం, ఇరుకు మార్గం తప్పిపోతున్నావో అదంతా ముళ్ళ మార్గం, శ్రమల మార్గం, కష్టాలు, ఏడుపులు, బాధలు, శ్రమలు. నీకు దేవుడు తోడుగా ఉండడు. దేవుడు ఈ మార్గంలోనే ఉన్నాడు, నువ్వు వేరొక మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. చాలామంది కొంతకాలం దేవుణ్ణి నమ్ముకుని కొంతకాలం చర్చికి వచ్చి ఆ తర్వాత లోకాశల్లో పడిపోయారు, తప్పిపోయారు వాళ్ళు. పౌలు అంటాడు కదా, ఇదిగో తప్పిపోయారు వీళ్ళు. మార్కు నాతో ఉన్నాడు, హుమెనే తప్పిపోయాడు, లోకాన్ని ఆశించి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు తప్పిపోయారా? నిలబడి ఉన్నారా? తప్పిపోయడం అంటే ఏమిటి? పైనున్న దావీదు కిందకు చూసినాడు. దావీదుని దేవుడు ఎక్కడ పెట్టాడు? పైన పెట్టాడు. ఈ 100 గొర్రెలు ఎక్కడ మేపుతున్నాడు? ఒకటి ఏమి చేసింది? అలాగే దావీదు కూడా కింద చూశాడు. కింద ఏముంది? స్నానం చేస్తున్న ఒక అమ్మాయి ఉంది. వెంటనే కళ్ళు అంటే ఏమనుకుంటున్నావు? దేహమునకు దీపము కన్నే. ఈ కన్ను చెడిపోతే నీ దేహమంతా చెడిపోయినట్టే.
కన్నును కాపాడుకున్నవాడు బ్రతుకంతా ఆరాంసే ఉంటాడు. ఈ కన్నుల్లో చూడకుండా ఒక అసభ్యకరమైన దృశ్యం దావీదుకి కనబడ్డది. నేడు కూడా చాలామంది ఎక్కడ తప్పిపోతున్నారంటే చూపులోనే తప్పిపోతున్నారు. చూడకుండా అన్నీ కూడా సెల్ ఫోన్లో చూడడం, యాక్షన్ రియాక్షన్ అంటూ చూడడం, హాలీవుడ్ బాలీవుడ్ అంటూ చూడడం. హల్లెలూయా. తప్పిపోతున్నారు. ప్రార్థన చేసుకోవాల్సిన క్రైస్తవుడు గంటల తరబడి వ్యర్థమైన వాటికి వెళుతున్నాడు. ప్రార్థన చేసుకోవాల్సిన క్రైస్తవుడు గంటల తరబడి అనవసర విషయాల్లో టైం స్పెండ్ చేస్తున్నాడు. దేవునితో గడపవలసిన క్రైస్తవుడు సెల్ ఫోన్ పిచ్చి ఒంటరిగా చూస్తున్న రకరకాల చెడ్డ తప్పిపోతున్నారు. పరిశుద్ధులు తప్పిపోతున్నారు, కిందకి వెళ్ళిపోతున్నారు. దావీదు కిందకి వెళ్ళినట్టు కింద పోతున్నారు, తప్పిపోతున్నారు. పరిశుద్ధులు తప్పిపోతున్నారు. బల్ల తీసుకుంటున్న ఈ నోటితోటి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. గలీజు మాటలు, బూతు మాటలు ఇదే నోటితోటి హల్లెలూయా స్తుతి మహిమ అంటాం. ఇదే నోటితోటి గలీజు మాటలు. తప్పిపోతున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు తప్పిపోతున్నారు. బాప్తీసం తీసుకుని ఈ చుట్ట నేను తాగను, ఈ బీడీ నేను తాగను, ఈ బ్రాందీ నేను తాగను అంటున్నారు. 4-5 నెలలకే మళ్ళా ఏ బ్రాందీ అయితే ఏ విస్కీ అయితే మానేశాడో అదే విస్కీ తాగుతున్నాడు. తాగేసిన తర్వాత ఎవరైనా భక్తులు, ఏమిరా నువ్వు బాప్తీసం తీసుకున్నావు కదా, గదెందుకు కళ్ళు ఎందుకు తాగుతున్నావు, విస్కీ ఎందుకు తాగుతున్నావు అంటే ఏమంటున్నాడు తెలుసా? దేవుడు డాక్టర్ తాగుతున్నాడా అంట. తప్పిపోయి కూర్చున్నారు ఎవరైనా ఇక్కడ. తప్పుడు మార్గంలో తప్పుడు స్నేహాలు ఉన్నాయా, తప్పుడు సహవాసాలు ఉన్నాయా? దేవుడు అంటున్నాడు తప్పిపోయిన వారిని తిరిగి పరిశుద్ధుల మార్గంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 7 నెలలు అయిపోయినాయి, 5 నెలలే మిగిలి ఉన్నాయి. అందులో 8వ నెలలోకి వచ్చేసాం. అందులో కూడా 4 రోజులు అయిపోయినాయి. నీ తీర్మానం ఏమిటి? నీ వాగ్దానం ఏమిటి? నీ సమర్పణం ఏమిటి? నీ ప్రయాణం ఏమిటి? ఎక్కడ తప్పిపోయావో, ఏ భక్తిలో తప్పిపోయావో, ప్రార్థనలో తప్పిపోయావో, పరిశుద్ధాత్మ సహవాసంలో తప్పిపోయావేమో తిరిగి కట్టుకో జీవితాన్ని. దేవుడి మాటలు దీవించునుగాక.